అంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ని నేను చూస్తూ ఉంటాను సార్. ఉమ్. నాకు ఫ్రీక్వెంట్ గా చాలా మంది అడుగుతుంటారు. అంటే మేడం ఈ ప్రోటీన్ అనేది ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా వాడొచ్చా అని. దానికి మీరు ఎలా చెప్తారు? ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటి చూడాలంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇది వచ్చి మజిల్ సింథసిస్ కి అవును. ఉపయోగపడుతుంది. అవును. మజిల్ లాస్ కాకుండా మజిల్ సింథసిస్ అయ్యి మజిల్ స్ట్రెంగ్త్ అవడానికి ఉపయోగపడుతుంది. Okay. సో ఇది FSSAI ప్రోడక్టే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ కూడా కాదు. ఇప్పుడు బేసిక్ గా మనం ఉన్న ఫుడ్ లో నుంచి ఈ ప్రోటీను ఈ ఫైబరు మనకు అందట్లేదు కాబట్టి ఉమ్. ఇది ఒక సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. ఉమ్. ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. Okay. అలా తీసుకోవడం ద్వారా వాళ్ళకి జరిగే మంచి మేలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నీరసం తగ్గి ఎనర్జీ పెరుగుతుంది. ఒక 3 to 6 months తీసుకుంటూ పోతే మీరు కూడా డైట్ గాని ఇచ్చినారంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, వాళ్ళ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మజిల్ లాస్ కాకుండా ఉంటుంది. వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవడం వల్ల వాళ్ళ ఇన్సులిన్ డోసును కూడా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 యూనిట్లు తీసుకుంటున్నారు, ఇప్పుడు మన డయాగ్రామ్ తీసుకుంటూ పోయినారు, ఒక 3 to 6 months తీసుకుంటూ పోయినారు. మేబీ ఆ 20 యూనిట్లు 15కి రావచ్చు, లేదంటే 10కి రావచ్చు. ఇదంతా డాక్టర్ల సలహాతో, వాళ్ళంతా వాళ్ళు డెసిషన్ తీసుకోకూడదు. డయాగ్రామ్ ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు డాక్టర్లు చెప్పినటువంటి మెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ ఇతరత్ర ఏదైతే సూచనలు ఇస్తారో వాటన్నిటిని ఫాలో అవుతూ డయాగ్రామ్ని వాళ్ళ డైట్లో పాటు చేసుకుంటే మామూలుగా డయాగ్రామ్ లేకుండా వాటిల్నే వాడుకుంటుంటే ఒక రకమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డయాగ్రామ్ వాడుకుంటే ఇంకా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు డాక్టర్లు మళ్ళీ కలిసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందర ఇన్సులిన్ నేను 20 యూనిట్స్ తీసుకుంటున్నాను, ఇప్పుడు నాకు షుగర్ లెవెల్స్ అప్పుడు ఇంతున్నాయి, ఇప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గినాయి. సో ఏదన్నా ఇన్సులిన్ ఈ క్వాంటిటీ తగ్గించే అవకాశం ఏమన్నా ఉందా, యూనిట్స్ ఏమైనా తగ్గించే అవకాశం ఉందా అని డాక్టర్ని అడగాల. అప్పుడు డాక్టర్ గారు ఒక 3 months 6 months వీళ్ళు ఎలాగో నోట్ చేసుకుంటారు కదా, అప్పుడు చెక్ చేసుకొని వాటిల్ని వెరిఫై చేసి ఓకే పర్లేదు వీళ్ళకి కన్సిస్టెంట్ గా తగ్గింది, కంట్రోల్లో ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఇన్సులిన్ డోసెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఇదే విధంగా ఉపయోగపడుతుంది సార్. ప్రీ డయాబెటీస్ అంటే అప్పుడే వాళ్ళకి మెటబాలిక్ డిసార్డర్ స్టార్ట్ అయింది. వాళ్ళ ఇన్సులిన్ అన్నా మొరాయించి ఉంటుంది, లేదంటే ఈ గ్లూకోజ్ అన్నా సరిగా పోయేసి పని చేయకుండా ఉంటుంది. అది స్టార్టింగ్ స్టేజ్ అని అనుకోవాలి మనం. ప్రత్యేకించి ప్రీ డయాబెటీస్ లో ఉన్న వాళ్ళు కానీ డయాగ్రామ్ తీసుకుంటూ గనక పోతే చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. వాళ్ళు దే కెన్ బికమ్ నార్మల్ పీపుల్ అనమాట. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఏదన్నా కొన్ని సందర్భాల్లో ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు భయపడి డాక్టర్లు చెప్పిన టాబ్లెట్స్ వాడుతుంటారు, వెల్ అండ్ గుడ్. దాంతో పాటు డయాగ్రామ్ కూడా కలుపుకున్నారంటే ఆ ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచి నార్మల్ పర్సన్ గా వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ, ముదరక అనమాట. సో ఇది ముదరట్లేదు కదా ఇంకా. సో ఆ స్టేజ్లో డయాగ్రామ్ వాడుకుంటూ పోయినారంటే ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ స్టేజ్లోనే వాళ్ళకి కొంచెం నీరసం, అలసట ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాటన్నిటి కూడా తగ్గించి వాళ్ళ దినచర్యల్లో వాళ్ళు చేసుకునే పనులు కూడా సమర్థవంతంగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది.